ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 22 జూన్ నుంచి 28 జూన్ వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలను చూద్దాం. సరే, మేషరాశి వారి ఫలితాలకి ముఖ్యంగా వీరికి వారం మొదలవటం అయితే అద్భుతంగా మొదలవుతోందండి. కుటుంబ సభ్యులు వారి యొక్క సౌఖ్యము, వారి యొక్క ఆనందము, వారితో పాటు మీరు మంచిగా సమయాన్ని గడపటం, వారి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయటం, అలాగే వస్తు వాహనాలు అమరటం, అంటే నూతన వస్తు వాహనాలు అమరటం, ఇలాంటివన్నీ కూడా మీకు చాలా బాగున్నాయి. దీంతో పాటు వ్యాపారస్తులకి, ముఖ్యంగా ఎవరైతే వ్యాపారంలో ఉన్నారో వారికి అనుకూలంగా ఉంది, భాగస్వామ్యంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది, మీ జీవిత భాగస్వామికి కూడా వ్యాపార పరంగా వృత్తిపరంగా బాగుందన్నమాట. కాబట్టి దీన్ని మనం చాలా పాజిటివ్ పాయింట్గా తీసుకుంటూ ముందుకు వెళ్దాం. సరే, ఇదే మీకు కంటిన్యూ అవుతోందండి. సో ఇది మీకు ఆల్మోస్ట్ 25th వరకు కూడా కంటిన్యూ అవుతుంది. సో 25th మీకు ఏం జరుగుతుంది, 25th నుంచి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. బేసిక్గా 25th మీరు ఎక్కువగా ఆలోచించే విషయాలు ఏమిటి అని అంటే, మీ యొక్క సంతానం గురించి ఎక్కువగా ఆలోచన అనేది కనపడుతుంది. దీంతో పాటు మీరు మీ యొక్క ఫైనాన్సెస్ గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటుగా కొంతవరకు దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా మీరు పాలు పంచుకుంటారనమాట. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటితో పాటండి, ఎక్కడో అక్కడ ఇంకా ఏదైనా సరే కొంచెం తృణమో పణమో చేసి ఏదైనా ఆస్తిపాస్తులు అమర్చుకుందామనే ఆలోచన కూడా మీరు చేస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు మెయిన్గా మనం గనక గమనిస్తే మీ యొక్క ఉద్యోగం గురించి, అలాగే ఉద్యోగంలో వచ్చే మార్పుల గురించి కూడా మీరు కొంత ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. ఉద్యోగస్తులకి ఏంటంటే కొంచెం వీళ్ళకి ఫైనాన్షియల్గా మార్పు అనేది కనపడుతుంది. అంటే కొంచెం ఎక్కడో వీళ్ళకి బెనిఫిషియల్గా ఉంటుంది. సో దీన్ని మనం ఇలా కూడా అనుకోవచ్చు అనమాట. మీరు ఉద్యోగంలో మార్పుకి మీరు కొంచెం ఫైనాన్షియల్గా కూడా మీకు బాగుంటుంది. మీరు తీసుకునే ఉద్యోగంలో మార్పు మీకు ఫైనాన్షియల్గా కూడా ఒక మంచి గ్రోత్ని ఇస్తుంది. బట్ నాట్ మీ ఎక్స్పెక్టేషన్స్ అయినట్టుగా కాదు, కొంచెం ఇస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట. సరే, ఇంకా ఈ వారం పెద్దగా మీరు కోర్టు విషయాలు కానీ మిగతా విషయాలు కానీ వీటి గురించి పెద్దగా ఆలోచన అయితే చేయరు. బట్ వారం మొదలవటం మాత్రం చాలా వరకు ఈ విషయాల్లో అనుకూలంగా ఉంది. అలాగే స్త్రీలకి చాలా బాగుందండి. స్త్రీలకి వృత్తి వ్యాపార పరంగా బాగుంది, కుటుంబ సభ్యులతోటి బాగుంది, వస్తు వాహనాలు ఏర్పడటంలో బాగుంది, ఆరోగ్యపరంగా కూడా వీరికి చాలా బాగుంది. సరే, మరి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో చూద్దాం. ఈ రాశి వారికి కనుక మనం పరిశీలిస్తే, శ్రీ సూక్తం చదవండి. అమ్మవారికి, లక్ష్మీదేవికి ప్రతిరోజు ఒక నైవేద్యం చేసి పెట్టండి, ఒక తీపి నైవేద్యం చేసి పెట్టండి. మీ చేత్తో మీరు చేసి పెట్టండి, బయట నుంచి ఆర్డర్లు చేయకండి. ఒకసారి పరవాన్నం చేయండి, ఒకసారి రవ్వ లడ్లు పెట్టండి, రవ్వ కేసరి చేయండి. ఇలాగా మీరు ప్రతిరోజు కొంచెం నైవేద్యం చేయటం మీ కుటుంబ సభ్యులందరూ తీసుకోవటం వలన ఇంకా మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు మీరు మామూలుగా మనకి బయట చాలామంది భిక్షగాళ్ళు ఉంటుంటారండి. వారిలో ఎవరికైనా సరే తెల్లటి వస్త్రాలను దానం ఇవ్వండి. మామూలుగా భిక్షగాళ్ళు కూడా ఎవరైతే అడుక్కునే వాళ్ళు ఉంటారో వారికి ఒక తెల్ల లుంగి, ఒక తెల్ల పంచ, ఒక కండువా ఇలా ఇచ్చినా కూడా మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే, వృషభ రాశి వారికి మాత్రం ఖర్చులతోటి వారం మొదలవుతోంది. ఎక్కువగా శ్రమ పడుతున్నారు, ఖర్చు ఎక్కువ పెడుతున్నారు. ఇష్టం లేకపోయినా ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే రాస్తూ ఉంటారో, క్రియేటివ్ లైన్లో ఉంటారో, అలాగే ఎవరైతే గేమ్స్ స్పోర్ట్స్లో ఉంటారో వారు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి. కొంచెం వృత్తిరీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా మీకు కొంచెం కనపడుతూ ఉంటాయి. సరే, కుటుంబ సభ్యులతోటి మాత్రం కొంచెం సమయాన్ని ఎక్కువగా గడిపేందుకు ప్రయత్నించండి. కొంచెం ఈ విషయంలో కూడా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ కుటుంబ సభ్యులు మీ మాట వినకపోవటం, మీతో ఏకీభవించకపోవటం, మీరు చెప్పినట్టుగా నడుచుకోకపోవటం, లేదా వారి యొక్క సొంత నిర్ణయాలు తీసుకోవటం, ఇలాంటివి కొంచెం ఉంటూ ఉంటాయి. కుటుంబ సౌఖ్యం కొంచెం తక్కువగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. సో మీరు గనక ఏదైనా రిపేరింగ్ వర్కులు ఉండొచ్చు, లేకపోతే మీ వాహనాలకి ఏదైనా సరే కొంచెం డెంట్లు లాంటివి పడే అవకాశాలు ఇలాంటివి కొంచెం ఉంటూ ఉంటాయి. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఖర్చులు అయితే ఎలానో ఉంటాయని చెప్పుకుంటున్నాం కనుక వారం అంతా కూడా ఇలాగే కనపడుతోందండి. చాలా పెద్ద మార్పులు అయితే ఏమీ కనిపించట్లేదు. మీ సంతానానికి సంబంధించి పెద్దగా ఈ వారం ఆలోచించే అవకాశాలు కూడా ఇక్కడ ఏమీ లేవు. పెట్టుబడుల విషయంలో కూడా మీరు పెద్దగా ఆసక్తి చూపించే అవకాశాలు కనిపించడం లేదు. సరే, ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా సిమిలర్గా ఉందండి. వీళ్ళకు కూడా ఏమీ పెద్ద మార్పులు లేవు. అలాగే వీళ్ళకి ఖర్చులు కూడా అదే విధంగా కనపడుతున్నాయి. దీంతో పాటు శ్రమ ఎక్కువగా ఉంటుంది, ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు. అలాగే ఒక రకంగా చెప్పాలంటే మీరు సంపాదించినంతా కూడా ఏదో ఒక రకంగా ఖర్చు అవుతూ ఉంటుందని మీరు గమనించండి. సరే, ఇంకా ఈ రాశి వారు ఎటువంటి
పరిహారం చేయాలో చూద్దాం. ఈ రాశి వారు మాత్రం అండి తప్పనిసరిగా వీరికి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. అయితే కొంచెం కుజ సంబంధంగా చేసుకొచ్చారంటే కొంచెం మీకు బాగుంటుంది. కాబట్టి ఆంజనేయ స్వామి వారి గుళ్ళో మీరు మినప గారెల దండని మీరు వేయించటము, అలాగే దీంతో పాటు స్వామివారి భుజంగ స్తోత్రం చదువుతూ ఉండండి. అలాగే చాలా మంది ఏం చేస్తుంటారంటేనండి సునకాలకి కూడా గారెల దండ వేస్తారనమాట. అది కూడా చెయ్యొచ్చు. అయితే స్వామివారికి ప్రతింది కాదు, విడిగా వేస్తారు. అలా చెయ్యండి. లేదు మేము ఈ పని చేయలేమండి అంటే కుక్కలకి ఆహారం పెట్టండి. ఇలా చేయటం వలన పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి. అలాగే కొంచెం మీరు ఆర్థికంగా పడుతున్న ఇబ్బందుల నుంచి కూడా బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. తదుపరి మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే మిథున రాశి వారికి మొదలవటమే చాలా అద్భుతంగా మొదలవుతోందండి. ఆర్థికంగా మంచి పురోగతి సూచిస్తోంది. దీంతో పాటు ముఖ్యంగా వీరు గనక మ్యూచువల్ ఫండ్స్, తర్వాత ఒక రకంగా దీర్ఘకాలిక పెట్టుబడులు, ఇన్సూరెన్స్లు ఇలాంటివి ఉంటాయి చూసారా, వీటిల్లో మీరు ఎక్కువగా మంచిగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అలాగే బ్యూటీ ప్రోడక్ట్స్ పైన, లేకపోతే కాస్మెటిక్స్కి సంబంధించి, దీంతో పాటు ముఖ్యంగా వస్త్ర వ్యాపారాలు, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటి మీద మీరు ఎక్కువగా పెట్టే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. సరే, ఇది చాలా వరకు బాగానే ఉంది అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ముఖ్యంగా 23, 24 తారీఖుల్లో ఖర్చులు కూడా అదే విధంగా ఉన్నాయి. కొంత ఖర్చు కూడా కనపడుతుంది. సో ఇది కొంచెం మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. ఇంకా మళ్ళీ 25వ తారీఖు నుంచి మళ్ళీ మీరు బ్యాక్ టు నార్మల్ అండి. చాలా వరకు అనుకూలంగానే ఉంది. ఆర్థికంగా కూడా మీకు చాలా వరకు బాగుందని చెప్పుకుంటున్నాం. దీంతో పాటు మీ జీవిత భాగస్వామికి కూడా చక్కటి అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. ఆర్థికంగా ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా బాగుంటుంది. అలాగే ఉద్యోగస్తులకి కూడా చాలా వరకు అనుకూలంగా కనపడుతోంది. సరే, ఇక్కడ ఈ రాశి వారు కూడా ఈ వారంలో మొదట్లో కొంచెం మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు అనుకుంటూ ఉంటారు, ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే మీ సంతానంకి సంబంధించి వారి పేరు మీద కొన్ని పెట్టుబడులు లాంటివి కూడా పెట్టే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ మెయిన్గా ఎవరైతే విద్యార్థులకి మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. బట్ ఎవరైనా సరే ఏదైనా కోర్సు లాంటివి చేరాలి అనుకుంటే వీరికి హోటల్ మేనేజ్మెంటు, ఎక్స్పోర్ట్ ఇంపోర్టు, తర్వాత అడ్మినిస్ట్రేషను, అలాగే చాలా వరకు కూడా కాస్మెటిక్స్కి సంబంధించిన రంగాలు, తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్స్, ఇలాంటివన్నీ కూడా వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కొంతవరకు మార్కెటింగ్ కూడా వీరికి బాగుంటుంది. ఫైనాన్స్ రంగాలు కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి. సో ఇలాంటివి వీరికి బాగుంటాయి. ఇలాంటి రంగాలలో మీరు కనుక ఏదన్నా ట్రై చేయాలనుకుంటే చేసుకోవచ్చు. లేదా మీరు కనుక మీ జాతక పరంగా మీకు వేరే కాంబినేషన్స్ ఉంటే ఆ కాంబినేషన్స్తో మిక్స్ అవుతూ కూడా మీరు ఈ కాంబినేషన్స్ తీసుకునే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. సరే, ఇంకా ఈ రాశికి చెందిన స్త్రీలకి చాలా బాగుందండి. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటు మీ కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు మీకు చాలా వరకు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సో ఒక రకంగా ఈ రాశికి చెందిన స్త్రీలకి అనుకూలంగా ఉంది. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో చూద్దాం. మీరు మీ ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి. దీంతో పాటు లక్ష్మీ గణపతి స్తోత్రాలు చదువుతూ ఉండండి. లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి. అద్భుతమైన రిజల్ట్స్ అనేవి మీకు కనపడతాయి. ఇంకా మనం బేసిక్గా ఈ రాశి వారు కనుక పగడంలోనే గణపతి ఒక ఆకారం, అంటే గణపతిది పగడంలో చేయించుకొని అది కనుక మీరు ఉంగరంగా పెట్టుకుంటే కూడా మీకు మంచి ఫలితాలు అనేవి కనపడతాయి. ఇవి మీరు హ్యాపీగా ఎప్పుడూ వేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మీకు ఎటువంటి నష్టము కలగదు. ఇంకా మనం కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాం. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా ఆర్థిక పురోగతి, ఉద్యోగ వ్యాపార పరంగా కూడా మంచి అనుకూలత. అయితే మీరు కొంచెం జాగ్రత్త ఎప్పుడు తీసుకోవాలి అని అంటే 25, 26 తారీఖుల్లో కొంత జాగ్రత్త అయితే తీసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. సో బేసిక్గా ఉద్యోగ పరంగా కొంచెం మీకు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ పరంగా ప్రయాణాలు లాంటివి చేయాల్సిన పరిస్థితులు కనపడుతుంటాయి. కుటుంబ సభ్యులతోటి కొంచెం దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు మీ ఆరోగ్యం గురించి కూడా మీరు కొంత జాగ్రత్త తీసుకోవాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాలకు సంబంధించి ఈ రోజు కొంచెం మీరు ఆలోచించాల్సిన పరిస్థితులు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటున్న వారికి, విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి చాలా వరకు సానుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా ఈ వారం కూడా వీరికి చాలా వరకు అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చండి. ఇబ్బంది పడతారు అని అయితే చెప్పుకోవడానికి ఏమీ కనిపించడం లేదు. అలాగే ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగ పరంగా, వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి అనేది కనపడుతోంది. అలాగే దీంతో పాటు కొంచెం ఖర్చులని అధిగమించడానికి మాత్రం ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది మాత్రం మీరు కనబరుస్తూ ఉండాలి.
సంతానానికి సంబంధించి ఈ వారం పెద్దగా మార్పులు చేర్పులు అనేవి ఏవీ కనిపించడం లేదు. ఎలా ఉందో అది అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీ సంతానం గనక వారి యొక్క ఫర్దర్ ఎడ్యుకేషన్ గురించి ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా కూడా వారు ఇంకా కొంచెం కన్ఫ్యూజన్లో ఉండే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అలాగే దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా మీరు పెద్దగా పెట్టుబడుల గురించి ఆలోచించే అవకాశాలు కనిపించటం లేదు. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారికి కనుక మనం గమనిస్తే మీరు శివాలయంలో 21 ప్రదక్షిణాలు చేసి స్వామి వారికి సంబంధించి చక్కగా బిల్వదళాలతోటి గనక మీరు అభిషేకం చేయిస్తూ ఉంటే మీకు ఇంకా మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇంకా అలాగే మీరు ప్రతిరోజు కూడా శివాష్టకం కానీ రుద్రకవచం కానీ చదువుతూ ఉండండి. ఇంకా మనం సింహరాశి వారి ఫలితాలను చూద్దాం. సింహరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే సింహరాశి వారికి ఆర్థికంగా ముఖ్యంగా ఉద్యోగపరంగా మార్పులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయండి. అలాగే ఉద్యోగపరంగా మీరు కొన్ని ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, గురు దర్శనము, తల్లిదండ్రులతోటి సమయం గడపటం, అలాగే మీరు గనక ఉద్యోగరీత్యా కొంచెం విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితులు వస్తే దానికి సంబంధించి మీకు ఇలాంటి వాటిల్లో మీకు అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. అలాగే దీంతో పాటు మీకు ఆర్థికంగా కొంత ప్రయోజనకరంగా ఉన్నా కూడా ఖర్చులు కూడా అదే విధంగా కనపడుతున్నాయండి. కాబట్టి ఈ వారం కొంచెం మీకు బ్యాలెన్స్ అవుతుంది. లాస్ట్ వీక్ కంటే కూడా ఈ వారం సింహరాశి వారు కొంచెం మెరుగవుతున్నారు. అయితే ఇక్కడ బేసిక్గా ఏంటంటే 25, 26 తారీఖులకు వచ్చేటప్పటికల్లా మీ కుటుంబం గురించి మీరు ఎక్కువ ఆలోచన చేయాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు, కుటుంబ సభ్యుల ఒక ఆరోగ్యం గురించి, విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు, అలాగే మీ తల్లిదండ్రుల ఒక ఆరోగ్యం గురించి కూడా కొంత మీరు జాగ్రత్త తీసుకోవాల్సినవి మీకు ఎక్కువగా కనపడతాయి. అయితే ఈ వారంలో మీరు ఎక్కువ శాతం మీ కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో, లిటిగేషన్లకి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, భూ సంబంధమైన వివాదాలు ఏవైతే ఉన్నాయో, అలాగే కన్స్ట్రక్షన్స్, తర్వాత ఈ రంగాలలో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం కొంచెం ఇబ్బంది అనేది మాత్రం కనపడుతోంది. వీరికి మెయిన్గా అప్రూవల్స్ రావటంలో ఆలస్యం అవటం, కొంచెం ధన నష్టం ఎక్కువగా, వీటికి సంబంధించి కొంచెం మీరు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు రావటం, ఇలాంటివి కనపడుతున్నాయి. మీ యొక్క విద్యార్థులు మాత్రం చదువు పట్ల ఏకాగ్రత ఖచ్చితంగా చూపించాలి. వీరికి చదువులో మాత్రం కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. పోటీతత్వ పరీక్షలు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళిన వారికి కూడా కొంచెం నిరాశ ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా మీరు తీసుకోవాలనుకుంటున్న గ్రూప్స్ కానీ సబ్జెక్ట్స్ కానీ వీటిల్లో మీరు తీసుకోలేని పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇంకా ఈ రాశి స్త్రీలకి గమనిద్దామండి. ఈ రాశి స్త్రీలకి మాత్రం కొంచెం వీరికి ఖర్చులు కూడా ఎక్కువగా ఉండబోతున్నాయి. అలాగే ముఖ్యంగా వీరికి ప్రయాణాలు లాంటివి ఉంటాయి. దీంతో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో వీరు ఎక్కువగా పాల్పంచుకుంటారు. అలాగే వీరి యొక్క అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెలతో కానీ వీరు మంచిగా సమయాన్ని గడపడానికి కూడా ఇష్టం అనేదాన్ని చూపిస్తూ ఉంటారు. సరే, ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి? ఈ రాశి వారు మాత్రం రాముల వారిని ఆరాధించండి. ఎంత బాగా మీరు రాముల వారిని ఆరాధిస్తే మీకు అంత మంచి జరుగుతుంది. కాబట్టి సీతారాముల వారి దర్శనం చేసుకోవటం, సీతారాముల వారికి మంచిగా మీరు తులసిమాలను సమర్పించటం, అలాగే రామరక్షా స్తోత్రం చదువుతూ ఉండటం వల్ల మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం కన్యారాశి వారి ఫలితాలను చూద్దాం. కన్యారాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే కన్యారాశి వారికి మాత్రం కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం వీరికి ఇంకా ఒత్తిడి అనేది కనపడుతోంది. కానీ బేసిక్గా వీరికి కొంచెం మార్పులు రావాలంటే ఈ వారం అంతా కూడా టైం పడుతుందండి. కాబట్టి ఆర్థికంగా పెద్దగా ప్రయోజనకరంగా ఉంటుందని అయితే నేను చెప్పడం లేదు. అలాగే రావాల్సిన బకాయిలు కూడా ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కనుక మనం పరిశీలిస్తే పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించడం లేదు. ఇంకా వీరికి వృత్తి వ్యాపార పరంగా పెద్దగా మార్పులు అనేవి అయితే ఏమీ కనిపించట్లేదండి. అలాగే ఇంకా మీకు రావాల్సిన ఆర్థికంగా ఎటువంటి సహాయమైనా, ఎటువంటి మీరు ఏదైనా సరే అమౌంట్ లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూడా అందులో కూడా మీకు ఆలస్యం అయ్యేందుకు అవకాశాలు అనేవి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఈ వారం అంతా కూడా మీరు మీ సంతానం గురించి కానీ పెట్టుబడుల గురించి కానీ పెద్దగా ఆలోచించే అవకాశాలు కూడా గోచరించడం లేదు. సో కొంచెం నెమ్మదిగా ఉంటుంది ఈ వారం. చాలా ప్లానింగ్ అయితే ఉంటుంది కానీ ఆ ప్లాన్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవ్వడానికి మీకు కొంచెం టైం అయితే పడుతుంది. నెమ్మదిగా పనులు అవుతాయి, తొందరపడకండి. ముఖ్యంగా వారం అంతా కూడా ఆర్థికపరమైన విషయాల మీదే ఎక్కువగా ఫోకస్ ఉంది. అలాగే దీంతో పాటు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా కొంచెం చికాకులు ఎదుర్కొనే పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. కోర్టు విషయాలు అన్నీ కూడా
వాయిదా పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సో మీరు రుణాల కోసం ప్రయత్నం చేస్తుంటే మాత్రం ఆ విషయాలలో మీకు అనుకూలత అనేది కనిపించట్లేదు. మీ సంతానం గురించి మాత్రం వారి ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త మాత్రం తీసుకుంటూ ఉండండి. ఇంకా ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం కొంచెం ఆశించినంతగా లేదండి. వీరికి ఇంకొక ఈ వారం ఆగారంటే వీరికి కొంచెం పాజిటివ్గా మార్పులు అనేవి కనపడతాయి. బట్ ఈ వారం కూడా వీరికి ప్రతి విషయంలోనూ కూడా ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంది. కొంచెం ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తవుతాయని గ్రహించండి. అలాగే నెమ్మదిగా పూర్తవుతాయి. మీరు మాత్రం ఈ వారం అంతా కూడా శ్రీ సూక్తం చదవటం, లేకపోతే లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం చదవటం, అమ్మవారిని వివిధ పుష్పాలతోటి పూజించటం. ఎన్ని పుష్పాలు ఎన్ని వెరైటీస్ దొరుకుతాయో అన్నీ తెచ్చుకోండి. ప్రతిరోజు ఒక్కొక్క వెరైటీతో అమ్మవారిని పూజించండి. అష్టోత్తరం చదవండి. అలాగే అమ్మవారికి ప్రతిరోజు ఒక తీపి నైవేద్యం పెడుతూ ఉండండి. దీంతో పాటు ఆవుకి మాత్రం ఖచ్చితంగా మీరు అరటిపళ్ళు తినిపించడానికి ప్రయత్నించండి. ఆర్థికంగా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం తులారాశి వారి ఫలితాలను చూద్దాం. తులారాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే తులారాశి వారికి కొంచెం ఉద్యోగపరంగా కొంచెం అనుకూలత అయితే కనపడుతోంది. కొన్ని చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి కూడా కొన్ని మార్పులు చేర్పులు అయితే గోచరిస్తున్నాయి. బట్ ఇవి కూడా కొంతవరకు మీకు అనుకూలంగా ఉంటాయి అనే చెప్పుకోవచ్చు. అయితే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి మాత్రం మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆర్థికంగా చాలా బాగా ప్రయోజనకరంగా ఉంటుంది అని అయితే చెప్పుకోవడం లేదు. దీంతో పాటు కొంచెం బేసిక్గా ఎవరైతే భాగస్వామ్యంలో ఉన్నారో వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో కొంచెం ఒడిదుడుకులు కలిగే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. పెట్టుబడుల విషయంలో కొంచెం నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మీ సంతానానికి సంబంధించి కూడా మీరు పెద్దగా ఆలోచన చేసే అవకాశాలు అయితే కనిపించటం లేదు ఈ వారం. వారిది కూడా అంటే పెద్దగా మార్పులు చేర్పులు లేకుండా మామూలుగా ముందుకు వెళ్ళిపోతుంది. అలాగే విద్యార్థులకి కూడా విద్యాపరంగా పెద్దగా వారేమి చాలా అప్స్ అండ్ డౌన్స్ అనేవి కూడా కనిపించటం లేదు. అయితే బేసిక్గా ఈ రాశి వారికి ఏంటంటేనండి, 1 వివాహ సమస్య, 2 కోర్టు సమస్యలు, 3 వాడు అనుకున్న పని అయిపోవాలి. అనుకున్న పని ఈ వారం అయితే అయ్యే సూచనలు కొంచెం తక్కువగానే ఉన్నాయి. వివాహ సమస్య అంటారా, అది కొంచెం ఆలస్యం అవుతుంది. ఇంకా అనుకున్న విధంగా ఇంకా ఆర్థికపరమైన విషయాలలో మాత్రం మీరు కొంతవరకు మీ బకాయిలు ఏమైనా ఉంటే కొంతవరకు తీరుస్తారని చెప్తాను తప్ప పూర్తిగా తీర్చే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇంకా భార్యాభర్తల మధ్యన ఉన్న ఈ డిస్టర్బెన్సెస్ కానీ ఈ మిస్అండర్స్టాండింగ్స్ కానీ కొంచెం తగ్గాలి అని అంటే ఈ వారం మాత్రం మీరు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ రాశికి చెందిన స్త్రీలకి ఎక్కువగా మనోవేదన ఉంటుందండి. అలాగే వీరికి ఆరోగ్యపరంగా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అలాగే వీరి సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటే వీరికి ట్రీట్మెంట్ లాంటివి తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అబార్షన్స్ లాంటివి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దీంతో పాటు వీరికి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఇలాంటివి ఉంటాయి. వీటన్నిటితో పాటు వీరికి ఆర్థికంగా కూడా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సో ఈ రాశి వారు మాత్రం ఎటువంటి పరిహారం చేయాలి? సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి వారికి చక్కగా అభిషేకం కానీ లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన కానీ జరిపిస్తూ రావటం, ఇది ఖచ్చితంగా చేయాలి. ఇలా చేయటం వలన అనేక విషయాలు ఏవైతే మీకు ఇబ్బందికరంగా ఉన్నాయో వాటి నుంచి మీరు బయటపడేందుకు అవకాశం ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి వారి ఫలితాలు. ఇంకా వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే వీరు మాత్రం స్త్రీలతోటే మొదలు పెడతానండి. స్త్రీలు మాత్రం తప్పనిసరిగా వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోండి. సంతానపరమైన ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. దీంతో పాటు హార్మోనల్ డిస్టర్బెన్సెస్, అలాగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి కూడా మీకు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దీంతో పాటు తల్లిదండ్రులతోటి కూడా కొంచెం విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మనస్సుని మీరు చాలా వరకు కూడా ఎలా అనుకుంటూ ఉంటారంటే ఇంకా మమ్మల్ని మేము చూసిందే కరెక్ట్, మేము చెప్పేదే కరెక్ట్, మేము అంటున్నదే కరెక్ట్ అనే భావన ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు తప్పనిసరిగా మీరు మీ యొక్క వైవాహిక జీవితం గురించి కూడా జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ ఒక మాట రిపీట్ చేస్తున్నాను. వైవాహిక జీవితం అంటే విడిపోతారనే కాదు, అనేక సందర్భాలలో అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి. బట్ మీ విషయంలో మెయిన్గా మీరు మీ సంతానం కోసం అని చెప్పి మాత్రం ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే మీ జీవిత భాగస్వామి గురించి కూడా మీరు కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పాటు ముఖ్యంగా కొంచెం ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు కూడా మీకు మానసికంగా మీకు వేదన కలిగించే పరిస్థితులు కూడా మీకు కలిగే అవకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇంకా ఇదే మనం కొంచెం
ఇక్కడి నుంచి మనం ఇంకా మిగతా అందరికీ జనరల్గా గనక మనం చెప్పుకుంటే ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాల పరంగా అంటే ఏంటంటే ఉద్యోగస్తులకి చాలా బాగుందండి. అలాగే వ్యాపారస్తులకి గనక మనం పరిశీలిస్తే భాగస్వామ్యంలో ఉన్నవారు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇంకా మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా కొంత ఒడిదుడుకులు లాంటివి కలిగే అవకాశాలు అనేవి ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా వీరికి ఏమైనా రుణ బాధలు ఉండటం, అనారోగ్య సమస్యలు ఉండటం ఇలాంటివి ఉంటాయి. తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. మీరు తొందరగా అంటే మీరు బేసిక్గా ఎలా ఉంటారంటే సరే మనం చూద్దాము చేద్దాము అన్న ధోరణి చూపిస్తూ ఉంటారు. మనసులో కొంచెం బెరుకు భయం ఉన్నా కూడా చాలా వరకు నిబ్బరంగా ఉంటుంటారు. అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం ఒకటి, బంధువర్గీయులతోటి మాట్లాడేటప్పుడు వారితోటి జాగ్రత్తగా మాట్లాడడం, మీ ఆస్తిలోకి సంబంధించి మీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాద వివాదాలు ఉండటం, లిటిగేషన్స్ ఉండటం, కోర్టు కేసులు ఉండటం, అన్నదమ్ములతోటి వైరం కలగటం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. తప్పనిసరిగా ఈ విషయాలలో మీరు జాగ్రత్త అనేది ఉండాలి. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా ఇబ్బంది అనేది కనపడుతోంది. కాబట్టి కొంచెం ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఈ వారం ప్రత్యేకించి మనం చాలా అద్భుతంగా ఉంటుందని అయితే ఏమీ చెప్పుకోవట్లేదు. ఆర్థికంగా మీకు ఇబ్బంది ఉండదు, కానీ మిగతా విషయాలలో అంటే సంతానం అనుకుందాం, మీ యొక్క జీవిత భాగస్వామి అనుకుందాం, ఉద్యోగ వ్యాపారాలు అనుకుందాం, అలాగే కోర్టు విషయాలు అనుకుందాం, లిటిగేషన్స్ అనుకుందాం, ఇలాంటి వాటన్నిటిలో కూడా కొంచెం ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటు ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తారో, కన్స్ట్రక్షన్స్లో ఉన్నారో వారు కూడా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సరే, వీటన్నిటితో పాటు ఈ రాశికి చెందిన విద్యార్థులకి కూడా ఈ రాశికి చెందిన విద్యార్థులకి కూడా కొంచెం వారి యొక్క విద్యా పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాగే కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వారు కూడా కొంచెం ఆశించినంతగా వారికి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేవి కనిపించడం లేదు. అలాగే వారు ఆశించిన గ్రూప్స్ కానీ వారు ఆశించిన సబ్జెక్ట్స్ కానీ వారికి వచ్చే అవకాశాలు కూడా తక్కువగానే కనపడుతున్నాయి. సరే, ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారు మాత్రం తప్పనిసరిగా కొంచెం కుజశనులకి సంబంధించి పరిహారం చేసుకుంటూ రావాలి. ఆంజనేయ స్వామి వారి ఆరాధన అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటుందండి. మీకు ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయండి. అలాగే మన్యు సూక్తం చేయండి, మన్యు సూక్తం చదివించండి, మన్యు సూక్త పారాయణ చేయించండి. అలాగే దీంతో పాటు మీరు స్వామివారి దర్శనం చేసుకుంటూ రండి. మంగళవారాలేమో స్వామివారికి సింధూరాలంకరణ, బుధవారం పూటేమో మీరు ఆకు పూజ జరిపించటం అంటే తమలపాకులతోటి ఆకు పూజ జరిపించటం, శనివారం రోజు స్వామివారికి మినపగారెల దండ వేయటం, ఇలాగా చేసుకుంటూ వస్తే తప్పనిసరిగా మీకు మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. ధనురాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే వీరి సంతాన పరంగాను, అలాగే వీరి పెట్టుబడుల పరంగాను, తర్వాత వీరి ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు అనేవి కనపడుతున్నాయి. ఇదే మీకు కొంతవరకు కంటిన్యూ అవుతోంది. అలాగే ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. బట్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా భార్యాభర్తల మధ్యన మనస్పర్ధలు వచ్చే అవకాశాలు, అలాగే మీ జీవిత భాగస్వామికి అనారోగ్య పరిస్థితులు ఉండటం, దీంతో పాటు ఆస్తులకి సంబంధించి మీరు సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితులు రావటం, లేదా మీ కుటుంబ సభ్యులతోటి ఆస్తులకు సంబంధించి కొంచెం వాద వివాదాలు ఉండటం, లేదా మీ యొక్క అన్నదమ్ములతోటి మీకు కొంచెం గొడవలు రావటం, ఇలాంటివి మీకు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త వహించాల్సిందే. ముఖ్యంగా రాహుకేతువులు తృతీయంలోనూ భాగ్యంలోనూ సంచరిస్తున్నంత వరకు కూడా ధనురాశి వారు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాల్సిందే. వారితోటి వాదోపవాదాలు ఉండే అవకాశాలు, అలాగే వారికి సంబంధించి మీకు ఏమైనా సరే కొంచెం అంటే మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆస్తులకి సంబంధించి కూడా మీరు కొంత ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితులు ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సరే, ఇక్కడ వ్యాపార పరంగా వృత్తిపరంగా కనుక మనం చూసుకుంటే, అంటే ఉద్యోగస్తులకి కనుక మనం చూసుకుంటే వారికి పెద్దగా మార్పులు అనేవి ఏవి కనిపించట్లేదు. ఒక రకంగా ఉద్యోగంలో జాప్యం లేదా ఆలస్యం అనేది ఎక్కువగా కనపడుతుంది, లేదా లీవులు లాంటివి తీసుకునే అవకాశాలు ఉంటాయి, లేదా ఆశించిన విధంగా పనులు పూర్తి కాని పరిస్థితులు కూడా మీకు కనపడతాయి, లేదా కొత్త ప్రాజెక్టుల కోసం ప్రయత్నం చేయటం కానీ, కొత్త ప్రాజెక్టులు తీసుకునేందుకు మీరు కొంత కొత్త ప్రాజెక్టులు ఏవైనా వస్తాయా అని ఎదురు చూసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సరే, మొత్తం మీద కొంచెం ఇలా ఉంది. అయితే స్త్రీలకి కూడా కొంచెం ప్రతి విషయంలోనూ, ముఖ్యంగా వారి ఆరోగ్యపరంగా, సంతాన పరంగా, ఆర్థిక పరిస్థితుల పరంగా, అలాగే వారి యొక్క స్థిరాస్తి వ్యవహారాల విషయాలలో
జాగ్రత్త మాత్రం ఖచ్చితంగా వహించాలి. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని చేయాలి? ఈ రాశి వారికి గనక మనం పరిశీలిస్తే వీరు పెట్టుబడుల విషయంలో వీరికి బాగుంది అనుకున్నాం. అయితే ముఖ్యంగా వీరికి కూడా ఆస్తులకి సంబంధించి, లిటిగేషన్లకి సంబంధించి కోర్టు కేసులు ఉండటం, అలాగే పెద్దల ఆరోగ్యము, వీటి గురించి కొంచెం వీరు శ్రద్ధాశక్తులను అయితే కనపరచాలి. కాబట్టి వీరేం చేస్తారంటే శని కవచ స్తోత్రం చదువుతూ ఉండండి, శివాభిషేకం చేస్తూ ఉండండి. అలాగే దీంతో పాటు నువ్వులు, కందులు దానం ఇచ్చేందుకు ప్రయత్నించండి. ఇంకా మనం మకర రాశి వారి ఫలితాలను చూద్దాం. మకర రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే మకర రాశి వారికి మాత్రం ఆర్థికంగా చక్కగా ప్రయోజనకరంగా ఉంది. అలాగే వీరికి వృత్తి వ్యాపారాల రీత్యా కూడా అనుకూలత అనేది కనపడుతోంది. ఆర్థికంగా కూడా వీరికి చాలా వరకు బాగుందని చెప్పుకోవచ్చు. అయితే మీ సంతానం ఒక ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. విద్యార్థులకి విద్య పట్ల కొంచెం ఏకాగ్రత తక్కువగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళిన వారికి నిరాశ ఎదురవుతుంది. అనుకున్న విధంగా వీరు ఆశించిన విధంగా గ్రూప్స్లో లేదా వారు ఆశించిన విధంగా వారి విద్య ఏదైతే అనుకుంటున్నారో చదవాలని అందులో వారికి అడ్మిషన్స్ లాంటివి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా వీరికి కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. సరే, ఇంకా మిగతా విషయాలు కనుక మనం పరిశీలిస్తే ఖర్చులు కొంచెం అధికంగానే ఉన్నాయి. ఆర్థికంగా బాగానే ఉన్నా ఖర్చులు కూడా అదే విధంగా కనపడుతున్నాయి. అలాగే మీరు సహాయ సహకారాలు ఎక్కువగా అందిస్తూ ఉంటారు. దీంతో పాటు బంధువర్గీయులకు కూడా ఆర్థిక సహాయం అందించే అవకాశాలు, మీ స్నేహితులకి సహాయం అందిస్తారు. అలాగే ముఖ్యంగా మీ దగ్గర సమయానికి ఆర్థికంగా మీ దగ్గర ఎటువంటి ధనం లేకపోయినా మీరు ఇతరుల దగ్గర అప్పు చేసన్నా సరే వారికి సహాయం అందించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. బ్యాంకు నుంచి మీరు కనుక ఎటువంటి లోన్ లాంటి దానికోసం ప్రయత్నం చేస్తున్నా ఆ విషయాలలో కూడా మీకు అనుకూలత ఉంటుంది. అయితే వీటన్నిటితో పాటు ముఖ్యంగా బేసిక్గా వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా బాగుంటుందని చెప్పుకున్నాం. స్త్రీలకి చాలా బాగుంది. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశం, స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండటం, వృత్తి వ్యాపారాల రీత్యా వీరికి చాలా వరకు సానుకూలత అనేది కనపడుతోంది. కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు మీకు చాలా చక్కగా అందబోతున్నాయి. అలాగే ఆశించిన విధంగా మీకు చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. సరే, ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారు మాత్రం తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారి భుజంగ స్తోత్రం చదువుతూ ఉండండి, స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉండండి. అలాగే కోతులకి ఆహారం పెట్టడం, అంటే అరటిపళ్ళు లాంటివి పెడితే మీకు ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. పెట్టలేకపోయినా పర్వాలేదు, దీని గురించి మీరు ఎక్కువ ఆలోచన చేయకండి. బట్ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళటం, స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారి భుజంగ స్తోత్రం చదవటం మాత్రం ఖచ్చితంగా పాటించండి. సాధ్యమైనంత వరకు కాషాయపు అంటే ఆరెంజ్ కలర్ వస్త్రాలు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మనం కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే వీరు చూడండి, దైవ సంబంధమైన కార్యక్రమాలతోటి మొదలు పెడుతున్నారు. అన్నదమ్ములతోటి, అక్కచెల్లెలతోటి మంచి సంబంధ బాంధవ్యాలు ఉండబోతున్నాయి. తల్లిదండ్రులతోటి ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే స్త్రీలకి కూడా ప్రతి విషయంలోనూ కూడా ఆర్థికంగా కానీ, ఉద్యోగ వ్యాపార పరంగా కానీ, అలాగే వారి ఆర్థిక స్థితిగతులు కానీ, కుటుంబ పరంగా కానీ, తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ, ఇలాగా ప్రతి వారితోటి కూడా వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అన్నమాట ఈ వారం అంతా. అలాగే ఆర్థికంగా కూడా వారికి బాగుంది. వృత్తి వ్యాపార పరంగా చాలా బాగుందని చెప్పుకుంటున్నాం. దీంతో పాటు సంతానానికి కూడా అనుకూలంగా ఉంది. అలాగే మీ సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది. టెక్నికల్ సబ్జెక్ట్స్తో పాటు వీరు కనుక అడ్మినిస్ట్రేషన్ రంగాలు కూడా తీసుకుంటాము అని అంటే ఆ రెండు కాంబినేషన్స్లో కూడా వీరు తీసుకోవచ్చు. కాబట్టి ఈ రెండు కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి. అలాగే గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా సరే ప్రిపరేషన్ లాంటిది చేయాలనుకుంటున్నా గవర్నమెంట్ రంగాలలో ఉన్న వారికి కూడా చాలా వరకు ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మెయిన్గా వీటి మీద మీరు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాగే పాత రుణాల గురించి కానీ, తర్వాత అనారోగ్యం గురించి కానీ, లేకపోతే శత్రువుల వలన ఇబ్బందులు కానీ, వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేసేంత టైం మీకు ఉండదన్నమాట. సో బేసిక్గా ఈ వారం అంతా ఈ విధంగా వెళ్తుంది. చాలా ఫాస్ట్గా ఉంటారు, ఫాస్ట్ డెసిషన్స్ తీసుకుంటారు, అలాగే వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు. సరే, ఇంకా ఈ రాశి స్త్రీలకు కూడా బాగుందనే చెప్పుకున్నాం. మరి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం. ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలంగానే ఉందండి. కాబట్టి మీరు ఏంటంటే దత్తాత్రేయుడి ఆరాధన చేయటం, లేకపోతే దక్షిణామూర్తి శ్లోకాలు చదువుతూ ఉండండి. స్వామివారిది చక్కగా ఒక పటం ఇంట్లో పెట్టుకొని స్వామివారికి రోజు కూడా నిత్య ధూప దీప నైవేద్యాలు చేస్తూ ఉండటం, అలాగే దక్షిణామూర్తి శ్లోకం చదవటం మీకు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇంకా మనం మీనరాశి వారి ఫలితాలను చూద్దాం. మీనరాశి వారి ఫలితాలను కనుక చూస్తే ఆర్థిక స్థితిగతులు చక్కగా ఉన్నాయండి. అలాగే మెల్లగా మీ సంతానానికి కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి.
అలాగే మీ సంతానం గనక ఉద్యోగ విద్య వ్యాపారాల గురించి గనక ప్రయత్నం చేస్తుంటే ఆ విషయాలలో కూడా అనుకూలత ఉంది. కుటుంబ సభ్యులతోటి చక్కగా సమయాన్ని గడిపే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీ స్థిరాస్తి సంపద మీకు పెరిగే అవకాశాలు, అంటే మీకు అద్దెలు లాంటివి వచ్చే అవకాశాలు. దీంతో పాటు మీ స్థిరాస్తిని గనక పెట్టి మీరు ఏమైనా లోన్ లాంటిది తెచ్చుకోవాలంటే ఆ విషయంలో అనుకూలత. అలాగే ప్రతి విషయంలో కూడా, అంటే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, మీ జీవిత భాగస్వామికి, దీంతో పాటు మీ యొక్క భాగస్వామ్యంలో ఉన్న వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా మంచి పురోగతి అనేది చూపిస్తోంది. సో ఈ రాశి వారికి మీరు గనక గమనిస్తే విద్యార్థులకి కూడా అనుకూలంగా ఉంది. అలాగే అనుకున్న విధంగా వీరికి కొంత ప్రయోజనకరంగా వీరు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు కూడా వీరికి సానుకూలంగా మారే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. సో ప్రయాణాలు లాంటివి ఉంటాయి, బట్ ఇవన్నీ కుటుంబ సభ్యులతోటి చేసే ప్రయాణాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. చాలా వరకు ఈ వారం మీరు కొంత ఆనందంగా గడుపుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో తప్పనిసరిగా పాలు పంచుకునే అవకాశాలు అనేవి కూడా మీకు గోచరిస్తున్నాయి. సరే, ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. పాత రుణాలు ఏవైతే ఉన్నాయో, పాత కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రం కొంచెం ప్రస్తావించాల్సిన పరిస్థితులు, ఆలోచించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా ఈ రాశికి చెందిన స్త్రీలు ముఖ్యంగా ఈ వారం కొంచెం వెయిట్ చేయగలిగితే తప్పనిసరిగా ఇంకా వీరికి కొంచెం మూమెంట్ అనేది వస్తుంది. ఏ పనులైతే ఆగిపోయాయో, ఏ పనులైతే మీరు జరగాలని కోరుకుంటున్నారో, ఏ పనులైతే మీరు జరిగితే బాగుండు అని ఆశిస్తున్నారో ఆ పనుల గురించి మీరు ఇంకొక వారం గనక ఆగితే తప్పనిసరిగా మీకు మూమెంట్ అనేది వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ వారం అంతా కూడా ప్రతి విషయంలోనూ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారికి చాలా విషయాలలో మనం బాగుందని చెప్పుకున్నాం. అయితే కొంచెం స్త్రీలు ఇబ్బంది ఎక్కువగా పడుతున్నారు గనక స్త్రీలు మాత్రం దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఉండండి. అమ్మవారి దర్శనం చేసుకోండి. అమ్మవారిని ఎర్రటి పుష్పాలతోటి పూజించండి. అమ్మవారి అష్టోత్తరం కానీ లేకపోతే అమ్మవారి సహస్రనామాలు కానీ చదవండి. పులిహోర లేదా బెల్లము నివేదన చేస్తూ ఉండండి. అలాగే ఆవులకి ఆహారం పెడుతూ ఉండండి. తప్పనిసరిగా మీకు మంచి మార్పులు అనేవి కనపడతాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.